మాట్లాడండి. రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడండి. అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కూర్చోండి ప్రభాకరన్, ఒక్క నిమిషం. మీ అందరికీ తెలుసు అధ్యక్ష, మునుగోడు నియోజకవర్గంలో ముందే ఫ్లోరైడ్ వాటర్, వరల్డ్ హైయెస్ట్ ఫ్లోరైడ్. మన తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, దేశంలో కాదు, ప్రపంచంలోనే అత్యధిక ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతం మునుగోడు నియోజకవర్గం. అందులో ఈ సమ్మర్లో అధ్యక్ష సడన్గా వాటర్ టేబుల్ పడిపోవడం వల్ల యాదాద్రి నల్గొండ జిల్లాల చౌటుప్పల్ నారాయణపూర్ మండలంలో కలెక్టర్ గారితో మాట్లాడుతూ విపరీతంగా డౌన్ అయిపోయి సడన్గా రైతులతో పాటు ఎలాగో పంటలు ఎండిపోతున్న రైతులు ఇబ్బంది పడుతున్నారు, కానీ తాగేటందుకు కూడా నీళ్ళ ప్రాబ్లం. అయితే అప్పుడు మనం గత ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంటింటికి నల్ల అని చెప్పి మిషన్ భగీరథ పథకం తీసుకొచ్చారు, 50,000 కోట్ల అప్పు తీసుకొచ్చి. ఆ పథకానికి పైలాన్ ఎక్కడేసిందంటే రాష్ట్రానికి సంబంధించిన పైలాను చౌటుప్పల పట్టణంలోనే పెద్ద పైలాన్ కట్టిండ్రు మిషన్ భగీరథది. దురదృష్టం ఏంటంటే పైలాన్ కట్టిన పట్టణంలోనే మంచినీళ్ళు లేవు. చౌటుప్పల గారు మీరు ఎవరినైనా తెలియండి, ఎంక్వైరీ చేయండి, ఏ డిపార్ట్మెంట్ ఎక్కడ డిపార్ట్మెంట్ త్రూ చౌటుప్పల పట్టణంలో ఎంతమంది నివసిస్తుండ్రు, ఎన్ని గంటలు మంచినీళ్ళు వస్తున్నాయి, మరి ఈ మిషన్ భగీరథ పథకం ద్వారా నిజంగా పేదలకు కానీ మధ్యతరగతి వాళ్ళకి ఇళ్లకు నీళ్ళు వస్తున్నాయని ఒకసారి తెలుసుకోండి. దురదృష్టం ఏంటంటే 1,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన ధనం కాంట్రాక్టర్ చేతికి పైపుల కాంట్రాక్టర్ చేతికి పోయినా కానీ నిజంగా పర్పస్ మాత్రం నిజంగా మిషన్ భగీరథ పర్పస్ మాత్రం నిజంగా మనకు అది ప్రాక్టికల్గా అది మనకు అందలేదు. అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వాన్ని సంబంధిత మంత్రి గారిని కోరుకునేది ఏంటంటే సమ్మర్ టైం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే చౌటుప్పల్ అనేది మీకు తెలుసు కదా అధ్యక్ష, నేషనల్ హైవే మీద ఉన్నది, విజయవాడ హైవే మీద, ఔటర్ రింగ్ రోడ్ దగ్గర, దాని పక్కనే ఇండస్ట్రియల్ పార్కు. డే బై డే అక్కడ బాధ ఏంటంటే అధ్యక్ష 2011 సెన్సస్ ప్రకారంగా పాపులేషన్ని కన్సిడరేషన్ తీసుకొని వాటర్ సప్లైకి ప్రణాళికలు చేసిండ్రు, వాటర్ శాంక్షన్ చేసిండ్రు. కానీ అక్కడ ఇండస్ట్రీస్ వల్ల ఏంటంటే అనాథరైజ్డ్గా కనీసము 1,00,000 మంది చౌటుప్పల పట్టణంలో ఉంటుండ్రు. కానీ అదే లెక్కల ప్రకారం ఎంత 10,000 మందో 20,000 మందో జనాభా లెక్కలు కట్టేసి అంతే ఉందనుకుంటా. కానీ బికాస్ ఆఫ్ ఇండస్ట్రీస్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ లివింగ్. అందుకనే ఏమంటారు అధ్యక్ష, ఈ వెంటనే ప్రభుత్వం సంబంధిత మంత్రి గారు తక్షణమే ఎమర్జెన్సీ కింద టేకప్ చేసి డ్రింకింగ్ వాటరు చౌటుప్పలతో పాటు మునుగోడు నియోజకవర్గం ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ కాబట్టి ఎక్కడైతే సఫిషియెంట్ వాటర్ డ్రింకింగ్ వాటర్ రావట్లేదో వెంటనే ప్రణాళికలు చేసి అధికారులకు చెప్పేసి వాటర్ సమస్య తీరేటట్టు మీ ద్వారా మంత్రి గారికి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు ఏదైతే ఈ సభలో ప్రస్తావించారో ఆ మునుగోడు నియోజకవర్గానికి ఎక్కడైతే మిషన్ భగీరథ పైలాన్ కట్టిన పట్టణానికోనే మంచినీరు లేవని చెప్పారో రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేసవి కాలంలో మంచినీటి సమస్యని ఉత్పన్నం కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడంతో పాటు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ మంత్రి గారు కూడా కొన్ని నిధులు కూడా ఇవ్వటం జరిగింది. తాగునీటికి ఈ వేసవి కాలంలో రాష్ట్రంలో ఎక్కడా ఎద్దడి లేకుండా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది. గౌరవ సభ్యులు చెప్పిన దాన్ని కూడా ప్రత్యేకంగా కూడా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. అధ్యక్ష, 0 అవర్ ఈజ్ ఓవర్. వాయిదా ప్రతిపాదన శ్రీ ఏలేటి